అవర్ ఛానల్ ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనమున్నాము రంగాపురం గ్రామంలోని చిన్న హనుమంతు గారి పొలంలో ఉన్నాము. అలాగే రైతు చిన్న హనుమంతు గారితో పాటు కంపెనీ ఎంప్లాయీస్ అయినటువంటి నాగరాజు గారు, అలాగే ఎస్ఓ శివకుమార్ సార్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కోర్సిస్ తారక్ అనే విత్తనాలు అన్నమాట, పత్తి విత్తనాలు ఒకసారి గమనించి వచ్చింది. మొత్తం ఆ కాయల్ని మొత్తం కౌంట్ చేద్దాం. ఒకసారి రైతు మాటల్లో ఈ తారక్ అనే వెరైటీ ఎలా ఉందనేది ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఓకే అన్న, నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు చిన్న హనుమంతు. చిన్న హనుమంతు. ఏ ఊరు అన్న? రంగాపురం గ్రామం. రంగాపురం మండలం? పెద్ద కడూరు మండలం. పెద్ద కడూరు. ఓకే. మీరు ఏ విత్తనాలు తెచ్చుకున్నారన్న? తారాక్ విత్తనాలు తెచ్చుకున్నాం. తారక్ విత్తనాలు. ఓకే. ఎక్కడ తెచ్చుకున్నారు? మురళి సీడ్స్. మురళి సీడ్స్ సెంటర్. ఇక్కడ ఆదంలోనా? ఆదంలో ఎండో టైలరింగ్ సెంటర్ లో. ఓకే. మీరు చంద్రసందర్కి ఆపోజిట్ లో మురళి సీడ్స్ లో అయితే ఈ విత్తనాలు తెచ్చుకోవడం అయితే జరిగింది. ఓకే. మీకు ఈ విత్తనాలకి వేరే విత్తనాలకి తేడా ఏం గమనించారు? ఏం గమనించి ఇదే సంవత్సరం వేసిండది. ఈ పంట అయిపోయినాకైతే ఏమనేది చెప్పగలను. అంటే ఇప్పటిదాకా మీకు ఇప్పటి వరకు అంటే కాయ చెట్టు కానీ కాయ కానీ పర్వాలేదు. ఎన్ని రోజుల పంట ఇది? ఇది 90 రోజులు అంటే. 90 రోజుల పంట. ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు? ఒక చెట్టుకు ఉండొచ్చు 60 దగ్గరకు ఉండొచ్చు. పూతలు ఎన్ని ఉండొచ్చు? పూతలు మామూలు ఉండొచ్చు. అవి ఒక 60 ఉండొచ్చు. మొత్తం అయితే 90 రోజుల పంట. సో దీనికి వచ్చేసి మొత్తం ఒక 100 కాయల వరకు ఈ మొక్క అయితే పడుతుంది. అలాగే ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే మనకి కౌంట్ చేయడం కూడా జరిగింది. సో 50 కాయలు, అలాగే 60 పూతలు, మొత్తం 110 ఉన్నాయి ఇప్పటికైతే. సో ఈ వెరైటీ చెప్పుకోదగ్గ వెరైటీ. కోర్స్ అన్న, ఈ కోర్ సీడ్స్ వాళ్ళది తారక్ అనే వెరైటీని ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవచ్చా? ప్రతి రైతు ఉపయోగించుకోవచ్చు. ఓకే. దీనికి పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి కూడా బాగా తక్కువ ఉందా? పెట్టుబడి తక్కువేనా? 2 సార్లు అంటే ఒక 2 సార్లు ఎరువేసినాను అంతే. 2 సార్లు ఎరువేసారు. 7 సార్లు మందు కొట్టినాను. ఇప్పుడు దాకా 7 రౌండ్లు అయిపోయింది. సో ఆయన చెప్తున్నారు ఇప్పటిదాకా దీనికి కూడా స్ప్రే మందు కొట్టారు, 2 సార్లు మాత్రమే ఎరువులు వేశారు, గట్టి మందులు. సో ఇప్పటికే ఈ విధంగా అయితే ఈ పొలం అనేది మొత్తం ఇప్పుడు వాళ్ళు పట్టుకున్న చెట్టు మాత్రమే కాదు, వేరే మిగతా చెట్లు కూడా మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పొలం మొత్తం. ఒక చోటనే కాదు, చూడొచ్చు కాయబట్టి కూడా మొక్కలు వంగిపోయినాయి చాలా వరకు. ఇంకా స్టేజ్ దాటిపోయింది కాబట్టి కొన్ని చోట్ల ఎర్ర కూడా అయ్యింది. బట్ అయినా ఇప్పటిదాకా అయితే చాలా మంచి వెరైటీ కూడా ఉపయోగించారు. ఓకే, ధన్యవాదాలు.